ఒక మాట ఆలోచించాలి. మన కేసీఆర్ అయితే ఏమన్నాడు అప్పుడు ఉద్యమంలో, నా బిడ్డ కానీ నా కొడుకు కానీ తప్పు చేస్తే తీసి పారేస్తా పార్టీలకు వెళ్ళన్నారు. ఇవాళ నేనేం చేసిందే మీకు తెలియదా? నేనేం చేసినా కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నమాట చెప్పిన. అంటే అవినీతి జరిగిందని చెప్పిన నన్ను బయటేసి అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూడు. అది మన కేసీఆర్ కాదు, అది మన కేసీఆర్ కాదు కాదు ఆత్మలేని మరబొమ్మ ఇప్పుడున్న కేసీఆర్. మన కేసీఆర్ కాదు. మన కేసీఆర్ అయితే కళ్ళెత్తి చూసే ధైర్యం ఉండకుంటుండే, కాళ్ళు మొక్కేటటువంటి తత్వం ఉంటుండే. ఇవాళ అది మన కేసీఆర్ కాదు. కాబట్టే ఎదురుగా నిలబడి కొట్లాడతా నాతో కలిసి వస్తారా? సిద్ధమేనా? నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద ఏదైతున్నదో శాపనార్థాలు పెడుతుంటే, నువ్వు బీఆర్ఎస్ పార్టీ శాపనార్థాలు పెడుతుంటే ఏమనుకోవాలి? నువ్వు బీఆర్ఎస్ పార్టీ శాపనార్థాలు పెట్టకు తల్లి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి ఏదైతుందో అది నిజంగా మంచి చేస్తే సంతోషపడదుమే. నిజంగా మంచి చేస్తామని మంచి చేస్తూ ఒక రెండు చెప్తారు. మహాలక్ష్మి పాపం ఆర్టీసీ కార్మికులతో శంకర్ గౌడ్ బలైపోయిండే. ఆ నిధులు సక్రమంగా ఇచ్చి ఉండున్నట్టయితే ఆర్టీసీ కార్మికులు ఉద్యమించేది కాదు, శంకర్ గౌడ్ బలయ్యేది కాదు. ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్లు కోర్టు మొట్టిగా లేచింది. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేద్దామమ్మా అంటున్నా నేను. కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితోనే ఇవాళ మీరు నాయకురాలిగా ఎదిగొచ్చిండ్రు. కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితో ఏదైతుందో మీరు నాయకురాలిగా ఎదిగొచ్చిండ్రు. మరి ఈ స్థాయి వచ్చిందంటే అది కేవలం కేసీఆర్ గారి యొక్క ఉద్యమ స్ఫూర్తి అంటున్నాను. దాన్ని కేసీఆర్ గారు మరింత గొప్ప నాయకుడు నిలబెట్టే విధంగా ప్రయత్నం చేద్దాం. అది కానీ ఏదైతుందో ఇడిపోయి నువ్వు ఇక్కడ దాకా ఎదిగినావు అని చెప్పంటే ఆయన ఉద్యమ స్ఫూర్తి కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తి అయితే నువ్వు ఆయననే మర మనిషి అంటే ఎట్లా తల్లి? ఆయన మన మనిషి అయితే ఇక మొత్తం ఎవరు హృదయం ఉన్న మనుషులు అంటున్నాను. దయచేసి అటువంటి మాట నీ నోటి నుండి వెలువడిస్తుంది కాదు. దాన్ని ఉపసంహరించుకోండి. ఇప్పుడు కవిత గారి నోట్ అంటే ఏదైతుందో ఆమె పార్టీ పెట్టిన సందర్భంగా ఆమె ఇంకే సలహాలు సూచనలు చేసినా మేము దాని మీద పెద్ద స్పందించాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంటుందని చెప్పి భావించే వాళ్ళం కాదు. కానీ అంత పెద్ద ఆయన పట్టుకొని ఏదైతుందో తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్ఫూర్తి దాత, 2 పర్యాలు రాష్ట్రాన్ని ఏదైతుందో దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినటువంటి ఒక గొప్ప నాయకుడిని పట్టుకొని ఇలా మరమనిషిగా పేర్కొనడం అంటే నిజంగా కూడా దాన్ని మరి జీర్ణించుకోలేకపోయి మీరు కవిత గారు మీరు ఆయన స్ఫూర్తిలో మీరు ముందుకు వచ్చిన నాయకురాలు కాబట్టి లెట్ మైట్ హావ్ స్లిప్డ్ ది టంగ్ ఆర్ లేకపోతే నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నారు చెప్పలేము. అది కూడా మీరు ఎట్లనో తెలియదు. కానీ ఏదైతుందో దాన్ని ఉపసంహరించుకుంటే మీ గౌరవం ఉంటుంది. దాన్ని మరమనిషి అనే ఒక పదాన్ని ఉపసంహరించుకుంటే మీ గౌరవం ఉంటుంది. ఇవాళ ప్రజాస్వామ్యంగా మీరు పార్టీ పెట్టుకుండ్రు. వి విష్ దట్ యూ షుడ్ బికమ్ సక్సెస్. మంచిదే కదమ్మా. మీరు కూడా ఒక రాజకీయ పార్టీ నాయకురాలిగా ఒక రాజకీయ పార్టీ స్థాపించిండ్రు. మీరు కూడా సక్సెస్ కావాలని కోరుకు తప్పింది దాంట్లో. ఆ ఎదుగుదల ఏదైతుందో ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల మేలు కొరకు అది మంచి చేయగలిగితే సంతోషపడదాం. ఎవరమైనా అంతే కదా, ప్రజల మేలు కొరకు ఏదైతే పనిచేస్తే సంతోషపడదామని చెప్పండి. మీ స్థాయిలో మీకున్నటువంటి ఆలోచన మేరకు పరిజ్ఞానం మేరకు మీరు కూడా మంచి ప్రయత్నం చేయండి. అంతేగాని ఏదైతుందో ఇటువంటి ఆ పెద్ద ఆయన గురించి పదం వాడటం ఏదైతుందో సరైనది కాదు. దయచేసి ఉపసంహరించుకోండి అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ సార్.